ఈ సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ ఏంట్రా? అర్జెంట్ గా ఈ మ్యాక్స్ బుక్ ని విసిరి పడేయాలి. రే సూర్య, ఈ రోజైనా మాతో రారా, జాలీగా సైకిల్ మీద రౌండ్ వేద్దాం. నేను రానురా. రే వాడు రాడురా, అర్జుడు వాళ్ళ నాన్న రిస్క్ వచ్చేసాడు. సరేరా మనం వెళ్దాం. స్కూల్ బిల్ కొట్టి. ఏంట్రా సైకిల్ తిరుగుదాం రమ్మన్నారా? నువ్వు సరే అని వెళ్ళుంటే ఊటి కొండల మీద తొక్కమంది ఉండేవారు. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి ఒక రాయికు గుద్దుకొని మోకాలు చెప్పలు పగల కొట్టుకొని కోతులు ఏంటారు పోయిన జన్మలో. పెద్దవాడనే మర్యాద ఉందా? స్కూల్ అయిపోగానే బుద్ధిగా ఇంటికి రావాలి. ఈయనే మా నాన్న రామలింగం. ఏ క్షణమైనా ఏవైనా జరగచ్చని ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా అందులో ఎంత రిస్క్ ఉంటుందని ఆలోచిస్తూనే ఉంటారు. ఆ లైఫ్ లోకి వచ్చాడు భరత్ అంకుల్ కూడా. అయిపోయిందా? అక్కడ ఎవరు ఇంకా దించేదే? ఏమయ్యా కృష్ణస్వామి, ఎవరైనా కొత్తగా దిగుతున్నారా? అవన్నీ నీకెందుకన్నా, ఇది పోలీస్ వ్యవహారం. పోలీసు వ్యవహారమా? అయ్యో, ఇంతకు మించి ఇంకేం అడగను. నీ పెళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారన్నా, కానీ నేను పోలీసు ఉన్నాని నువ్వు ఇంటి పక్కకే రావట్లేదు కదన్నా. అరే పో అన్నా. నాన్న ఎవరిల్లు నాన్న ఇది? రేయ్, అది నీకు అనవసరం. వీడే రాజు. నా క్లాస్ లోనే జాయిన్ అయ్యాడు. వీళ్ళ నాన్న భరత్ కళ్యాణ్ ఐపీఎస్, ఒక రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్. నా సమ్మర్ వెకేషన్ ఇలా, రాజు సమ్మర్ వెకేషన్ ఎలాగంటే. రాజీవ్, ఫ్యూచర్ లో నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ సమ్మర్ వెకేషన్ లో ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు. కమ్ ఆన్, క్యాచ్ ఇట్. కమ్ ఆన్, ఐ యామ్ టైమింగ్ ఇట్. గో. నేను ఎప్పుడు చూసినా భరత్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. నానా అయిపోయింది. 70 సెకండ్స్. రోజు రోజుకి వెనకబడిపోతున్నావు. 10 minutes ఆన్ ద ప్లాన్. పనిష్మెంట్. గో. ఆయన నేర్పించే విషయాలు, విధానము నాకు బాగా నచ్చింది. ఫాస్టర్. నా వల్ల కావట్లేదు, నొప్పిగా ఉంది, కావట్లేదు. నొప్పిగా ఉంటుందిరా. నొప్పిని భరించేవాడే లైఫ్ లో గెలవగలుగుతాడు. అప్పుడే శత్రువుకి ఆ నొప్పిని ఇవ్వగలడు. నాన్నలు ఇలా కూడా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. అవన్నీ నాకు నేర్చుకోవాలనిపించింది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు మా ఇంట్లోనే దొంగిలిస్తున్నావా? నీ పేరేంటి? సూర్య. పక్కింట్లో ఉంటున్నావు కదా? అవును అంకుల్. అందులో ఒక రూబిక్ క్యూబ్ మిస్ అయిందని నాకు తెలుసు. అది నువ్వే తీసావని కూడా నాకు తెలుసు. కాదు అంకుల్, ఐఎమ్ సారీ. మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తున్నారు. నేను నేర్చుకోవాలనుకున్నాను, అందుకే అంకుల్ వచ్చి తీశాను. గుడ్. తీసుకో. వద్దు అంకుల్, నేను నేర్చుకున్నాను. మా నాన్నతో మాత్రం చెప్పొద్దు అంకుల్. నేర్చుకున్నావా? రాజు కవి పట్టుకో. మీరిద్దరూ ఒకేసారి దాన్ని సాల్వ్ చేయాలి. గెలిచిన వాడికి ఇదిగో ఈ 5 స్టార్. ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. నానా అయిపోయింది. 53 seconds. 62 సెకండ్స్ ఇంతవరకు నా బెస్ట్. ఈ రోజు 9 సెకండ్స్ ఇంప్రూవ్మెంట్. సారీ రాజీవ్, నీకంటే ముందే సూర్య కంప్లీట్ చేశాడు. 45 seconds. గుడ్. చాక్లెట్ ఈజ్ యోర్స్. థ్యాంక్ యూ అంకుల్. నీకింకా చాలా విషయాలు నేర్చుకోవాలని ఉందా? అవును అంకుల్. ఏమైంది నీకు? నాకు నచ్చలేదు. రేపటి నుంచి నాకు ఈ ట్రైనింగ్ వద్దు. రాజీవ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? 1 minute లో కంప్లీట్ చేశాను. నన్ను మెచ్చుకోకుండా వాడికి చాక్లెట్ ఇచ్చారు. ముందు వాడిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి. నేనే కదా మీ అబ్బాయిని. ఇన్ని రోజులు నాకు మాత్రమేగా నేర్పించారు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఈ రూబిక్ క్యూబ్ ని 62 సెకండ్లలో ఎన్నాళ్ళ ముందు కంప్లీట్ చేసావు? పోయిన ఇయర్ సమ్మర్ హాలిడేస్. కానీ ఈ రోజు 53 సెకండ్లలో కంప్లీట్ చేసావు. ఈ స్పీడ్ కారణమేంటో ఆలోచించావా? కాంపిటీషన్. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ చేసావు. కానీ ఈ రోజు ఒక పోటీ అనగానే నీకే తెలియకుండా నీ బలం ఎలా బయటపడిందో చూసావా? నానా నేను చెప్పేది. లిసన్ టు మీ.
నేను సర్వీస్లో ఉన్నప్పుడు 13 సార్లు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఐ గాట్ అ బుల్లెట్ హియర్. వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు. ఇప్పుడు నాకు డెత్ థ్రెట్ లేదని కాదు, అందుకే ఎప్పుడూ అలర్ట్గా ఉంటాను. ఎందుకంటే మనకు గురి పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మనకంటే తెలివిగాను బలవంతులుగాను ఉంటారు. రేపు నువ్వు పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక సూర్య లాంటి ఒకడు నీకు శత్రువు అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటావా, లేదా పోరాడి గెలుస్తావా? పోరాడి గెలుస్తాను నాన్న. దట్స్ మై బాయ్. హే రాజీవ్, ఇదిగో నేను సగమే తిన్నాను, తీసుకో. రాజీవ్, గివ్ ఇట్ బ్యాక్, గివ్ ఇట్ బ్యాక్. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. ఓకే, ఇప్పుడు వినండి. ఈ రోజు నుంచి మీరిద్దరూ కలిసి ట్రైనింగ్ తీసుకుంటారు. దీన్ని బడ్డీ పేరుని కమాండో ట్రైనింగ్ లో అంటారు. ఒంటరిగా ట్రైన్ అవ్వడం కంటే ఇందులో ఎన్నో రెట్లు రిజల్ట్స్ వస్తాయి. కానీ ముఖ్యమైన విషయం, ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవ్వకూడదు. పోటీ అని వచ్చాక మీరిద్దరూ శత్రువులే, మిగతా సమయాల్లో ద బెస్ట్ ఫ్రెండ్స్, బడీస్. యా, షేక్ యూర్ హ్యాండ్స్. That's it. నాలా ఓ మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే బాగా ట్రైన్ అవ్వాలి. అందులో చాలా ముఖ్యమైనది ఫోటోగ్రాఫిక్ మెమరీ. అంటే ఒక ప్లేస్నో ఒక దృశ్యాన్నో చూసినప్పుడు అది ఒక ఫోటోలా మన బ్రెయిన్ లో ఉండిపోవాలి. ఇద్దరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ ఫోటోగ్రాఫిక్ మెమరీకి ఒక టెస్ట్. ఇప్పుడు మనం నడిచొచ్చాం కదా, వచ్చిన దారిలో ఏం చూసారో చెప్పండి. కార్న్ కొట్టు, బజ్జి కొట్టు, క్యారెట్ కొట్టు. రే సూర్య, స్వెటర్ కొట్టును వదిలేసావు. స్వెటర్ కొట్టు అంకుల్. ఒక పోలీసు ఎలా చూస్తాడో చెప్పనా? ఇప్పుడు నా వెనక చూడండి. పళ్ల కొట్లో 40 ఏళ్ల వాడు అరటిపండు తింటున్నాడు. టీ షాప్ లో 5 గ్లాసులు టీ పోస్తున్నాడు. స్వెటర్ షాప్ లో పాపకి పింక్ కలర్ షాల్ కప్పుతుంది. బొకే షాప్ లో ఎల్లో కలర్ పూలు పెడుతుంది. వీల్ చైర్ లో ఒక పెద్దావిడ ప్లమ్స్ కొంటుంది. అక్కడ ఒక బజాజ్ స్కూటర్ ఆగి ఉంది, TN 431408. పక్కనే మారుతి 800 ఉంది, TN 376843. వావ్, సూపర్ అంకుల్. సూర్య, ఆ పెద్దావిడ చేతుల్లో 5 పళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి కుళ్ళిపోయింది, చూసావా? అద్దరింది అంకుల్, మ్యాజిక్ లా ఉంది అది. వేదిక కింద నుంచి చూస్తే అంతా మ్యాజిక్ లాగే ఉంటుంది. కానీ శ్రమ, కఠినమైన శిక్షణ తీసుకుంటే ఎవరైనా మ్యాజిషియన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం చేయమన్నా ఎందుకని ప్రశ్నించకుండా కాన్సన్ట్రేట్ చేసి మరి ట్రైనింగ్ తీసుకుంటే యూ కెన్ బికమ్ దాట్. ఆర్ యు బోత్ రెడీ? గెటప్ ఓకేనా సార్? గెటప్ అంతా ఓకే, సెల్యూట్ కొట్టి దొరికిపోకు. సారీ సార్. ఇప్పుడు స్కూల్ నుంచి నా కొడుకు రాజు, వాడి ఫ్రెండ్ వస్తారు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని మర్చిపో. యువర్ పిక్ పాకెటర్. సార్, పిక్ పాకెటర్ లో యాక్ట్ చేయమన్నాయా? సార్. సో ఒక బస్ స్టాండ్ లో ఒక పిక్ పాకెటర్ ఎలా ఉంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉండు. వాళ్ళిద్దరూ క్రైమ్ జరగడానికి ముందు క్రిమినల్ ని కనిపెడతారేమో చూద్దాం. చిన్న పిల్లలు ఇలాంటి పనులు చేయగలరా? హలో, వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. నేను ట్రైన్ చేసిన పిల్లలు. సార్, మన రాజు బాగా చదివే పిల్లాడు. పెద్దయ్యాక డాక్టరో ఇంజనీరో అవుతాడు. వాడికి ఈ వయసులోనే ఇంత కఠినమైన ట్రైనింగ్ అవసరమా? ఏ, తెలివైన వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్ మాత్రమే అవ్వాలా? రోజు రోజుకి క్రిమినల్స్ తెలివైన వాళ్ళగా మారుతున్నారు. 4 మేధావులు మన డిపార్ట్మెంట్ లో ఉంటేనే వాళ్ళని ఆపగలరు. నవ్ గో, టేక్ ఏ పొజిషన్, గో. థ్యాంక్స్. రే రాజు, అక్కడేం చేస్తున్నావురా? వర్షం వచ్చేలా ఉంది, పద. సరే, నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం. ఆ అమ్మాయికి ఏమిచ్చావురా? నీకన్నా పెద్ద అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నావు. పాపం రా, అమ్మా నాన్న ఎవరు లేరు, ఏదో హెల్ప్ చేయాలనిపించింది. సరే, ఏదో అంటున్నావు. హాయ్. మీరేంటి అంకుల్ ఇక్కడ? అన్నిటికీ ఒక కారణం ఉంది. ఈ రోజు ఫోటోగ్రాఫిక్ మెమరీ టెస్ట్ ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం. మీకు 10 seconds టైం ఇస్తున్నాను. చుట్టూ బాగా గమనించండి. ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతాను. ఓకే? ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. దాట్స్ ఇట్. ఇప్పుడు అనుమానించే విధంగా మీకెవరైనా కనిపించారా? చెప్పులు కుట్టేవాడి చేతిలో సూది, ఒకడు బీడి కాలుస్తున్నాడు, నల్ల కొడుకు పట్టుకున్న ఓ పెద్ద ఆయన. ఆ తర్వాత నాన్న కనిపెట్టాను, ఆ బ్లాక్ జాకెట్. అందరూ బస్సు వస్తోందా అని చూస్తూ ఉంటే వాడి చూపు మాత్రం ముందున్న వాళ్ళ పాకెట్ మీదే ఉంది. నాన్న, వాడొక పిక్ పాకెట్. వండర్ఫుల్. ఈ రోజు 5 స్టార్ నీకే. ఏమైంది సూర్య? లేదంకుల్, రాజు చెప్పినవని నేను చూశాను. కానీ అతని కోట్ ఒక సైడ్ కి 2 ఇంచులు దిగింది. అతని పాకెట్ బల్జ్ అయింది. కన్ఫర్మ్ గా హెవీగా ఏదో లోపల గన్నుందనుకుంటా. గేట్ పక్కన పోలీస్ స్టిక్కర్ అంటించిన బైక్ ఉంది. ఒకసారి అతని హెయిర్ స్టైల్ చూడండి. మీసం పోలీస్, అతను మఫ్టీలో ఉన్న పోలీస్. మీ ఫ్రెండా అంకుల్? ఈ గేమ్ కోసం తీసుకొచ్చారా? అన్బిలీవబుల్ సార్. ఎవరా పిల్లాడు? పేరు సూర్య, పక్కింటి పిల్లడు.
బట్ ఈజ్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్లుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. నాన్న రే సూర్య చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న లే నాన్న, నాన్న రే సూర్య ఏదో ఒకటి చేయరా. ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్‌సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడిచేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ us. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రేయ్, మీరు అసలు మారా? కూర్చోండి, కూర్చోండి. బాబు, నువ్వెవరు? నీకు ఆ ఇంట్లో ఏంటి పని? సార్ నాది పక్కలే సార్. నేను రాజు చేసి ఆడుకుంటూ ఉన్నాం. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సార్. ఎప్పుడు అక్కడే ఉంటావా? ఎందుకు? భరత్ అంకుల్ మాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవారు సార్. పోలీస్ ట్రైనింగా? ఏమంటున్నావురా? వివరంగా చెప్పు. సార్ జీప్ లో తప్పించుకున్న వాళ్ళని వదిలేసి ఎవిడెన్స్ పట్టించుకోకుండా మమ్మల్ని అక్యూజ్ లో క్వశ్చన్ చేస్తున్నారు. రే చెప్పు తెగుద్ది. నన్నే ప్రశ్నిస్తున్నావా? లోపలేసి కాళ్ళు చేతులు విరిచేస్తా. మీకు రైట్స్ లేవు సార్. ముందు మైనర్ పిల్లల్ని స్టేషన్ కి తీసుకురావడమే తప్పు. రేయ్, ఏంట్రా ఓవర్ మాట్లాడుతున్నావ్? వేరేనా లేవు? నా బిడ్డకి తెలియదు సార్, వాడిని వదిలేయండి సార్. పెద్ద ఇలా రూల్స్ మాట్లాడుతున్నాడు. పోలీస్ ట్రైనింగ్ అని నాతోనే అంటున్నాడు. అయితే మేము ఇక్కడ వేరు చిగుతూ కూర్చున్నామా? వారు అబద్ధం చెప్పట్లేదు సార్. ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే మేము మీ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయగలం సార్. బాబు వయసుకు తగ్గట్టు మాట్లాడు బాబు. సార్ ఆయన పేక ముక్కలతో ఏవో లెక్కలు నేర్పిస్తుంటారు. నాకు ఆ మాత్రం కూడా రాదు సార్. అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సార్. సార్ ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు. ఆయన ఇంటికి పక్కింది నాది. నాకు ఇంకే వివరాలు తెలియదు. కాదు నాన్న, జీప్ వెళ్ళడం మేము చూసాం నాన్న. రేయ్, పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా. అయ్యా నా బిడ్డను పోలీస్ స్టేషన్ లో చూడలేకపోతున్నానయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. కృష్ణస్వామి నువ్వైనా చెప్పొచ్చుగా. సార్ అన్న ఏ గోళ గొడవకు వెళ్ళరు సార్. ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్. ఇది మామూలు మర్డర్ కేసు కాదు. హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్. డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది. దీని లోతుల్లోకి వెళ్లి నేరస్తుల్ని కనిపెట్టమని ఆర్డర్. జీపులో వెళ్లిన వాళ్ళు వీధి దాటే లోపల స్తంభాన్ని గుద్దుకుని జీపును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్. ఇలా చూడవయ్యా, ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ ని రమ్మంటాను. వీళ్లే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఏమయ్యా, వీళ్ళ అడ్రస్ ఫోన్ నంబర్ తీసుకున్నావుగా? అన్ని రాసి తీసుకున్నాను సార్. ఇదిగో ఇలా చూడు పచ్చారి కొట్టు. ఎప్పుడు పిలిచినా పిల్లాన్ని తీసుకురావాలి. అర్థమైందా? ఓ. రాజుని తీసుకెళ్దా నాన్న. రాజు నా ఫ్రెండ్ నాన్న. వాడిని మధ్య తీసుకెళ్దా నాన్న. అన్నా ఆగన్నా. ఏంటన్నా ఇన్నాళ్ళు రిస్క్ వద్దు అని అంటూ ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుక్కుపోయావేంటన్నా? ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు. ఈ కేసులో కూడా ఎన్నో తిరకాసులున్నాయన్నా. అంతేకాదు మర్డర్ చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయటే తిరుగుతున్నారు. అన్నా నేను మాట చెప్తే వింటావుగా? పిల్లాడు మైనరు. వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా అర్జెంట్ గా ఈ రోజులు పెట్టి వెళ్ళిపో అన్నా. ఇదిగో వస్తున్నాను సార్. హత్య జరిగిన 6 గంటల ఎవిడెన్స్ తో వాళ్ళని పట్టుకోపోతే వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది. నన్ను 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి. భరత్ అంకుల్ ఎవరు చెప్పారో నేనే కనిపెట్టేస్తాను. ఏమైందిరా నీకు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. వచ్చిన వాళ్ళు నిన్ను పడి చేస్తుంటే ఏం చేస్తుంటావు? ఆ ఇంటికి వెళ్ళొద్దు అని మొత్తుకున్నాను. నా మాట విన్నావా? రే సూర్య, నేను బతికేది నీకోసం. నాకంటూ ఉన్నది ఒక్కడివేరా. అమ్మకేం జరిగిందో మర్చిపోయావా? ఊరు సమస్యనే అమ్మ వెళ్ళింది. తను మళ్ళీ శివంగానేగా వచ్చింది. ఊరు సమస్య తీరింది, కానీ సంతోషంగా ఉన్న మన కుటుంబం రోడ్డున పడింది. ఇవన్నీ మర్చిపోవాలనే కదా మనం ఎక్కడో ఏలూరు నుంచి ఊటీ వచ్చి సెటిల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల అదే సమస్య రావాలా? నీకు ఇంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పను? అయ్యో నా తల ప్లీజ్ నన్ను ఒక 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి నాన్న. ఇలాగే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఈ కొండ మీద దూకి చచ్చిపోతాను రా. ప్లీజ్ వెళ్ళొద్దు నాన్న. నువ్వు చెప్పినట్టు వింటాను నాన్న. ప్లీజ్ నాన్న, నువ్వేం చెప్పినా వింటాను నాన్న. అయితే నాకు మాట ఇవ్వరా? పోలీసు ఉద్యోగానికి వెళ్ళనని, జీవితంలో రిస్క్ తీసుకోనని, ఏ గొడవలకు వెళ్ళనని మాటివ్వు. నా మాట ఎప్పుడు జవదాటనని మాటివ్వు. నేను ప్రాణాలతో ఉండాలంటే మాటివ్వు. నాకు మాట ఇవ్వరా? నీ మీద ఒట్టు